శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమః. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము పారాయణంలో భాగంగా ఈరోజు మరొక శ్లోకాన్ని పరిశీలిద్దాం. ఋతుసుదర్శన కాల పరమేష్ఠే పరిగ్రహ ఉగ్ర సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణ. ఋతు సుదర్శన కాల, ఈ మూడు పదాలు కూడా ఒక రకంగా సమానార్థకాలు. ఋతు అంటే పరమేశ్వరుడు కాలపురుషుడు అని చెప్పుకున్నాం. కాలమే పరమేశ్వరుడు, పరమ ఈశ్వరుడు, కనిపించనటువంటి దేవుడు. కాలము మనకు కనిపించడు, గడుస్తూ ఉంటుంది. సూర్యచంద్రాదులు, నక్షత్రాలు, గోళాలు, వీటి యొక్క గమనం వల్ల మనకు కాలము తెలుస్తుంది అంతే. అదే ఉదయము, రాత్రి, సాయంత్రం ఇట్లా జరుగుతుంది కాబట్టి తెలుస్తుంది. కానీ కాలానికి స్వరూపం లేదు. కనిపించినటువంటి పరమేష్ఠి, పరదైవమైనటువంటి ఆ కాలపురుషుడు కనిపించకుండా కాలాన్ని నడిపిస్తూ ఉంటువాడు. ఋతువులుగా విభజించాడు. మనకు సంవత్సరానికి 6 ఋతువులుగా చెప్పబడ్డాయి. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరదృతువు, ఇట్లా ఈ ఋతువులుగా ఏర్పాటు చేసి కాలాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. ఆయా కాలాల్లో, ఆయా ఋతువుల్లో ప్రాణులకు కావలసినటువంటి సకల సౌకర్యాలను ఋతువులను అనుసరించి ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఋతువు, ఆయా ఋతువులలో కావలసినటువంటి అన్నీ కూడా ప్రాణులకు సమకూర్చువాడు అని అర్థం. ఋతు అంటే సుదర్శన. కాలము చక్రముగా భావించారు. కాలచక్రము అంటారు. అంటే తిరుగుతూ ఉంటుంది నిరంతరము. కాలము చక్రము లాంటిది. సంవత్సరాలు మన 60 సంవత్సరాలు ఉన్నాయి కదా. ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదుత, ప్రజోత్పత్తి, ఆంగీరస, ఇవి మళ్ళీ వస్తుంటాయి. ఇట్లా ఆదివారము, సోమవారము, మంగళవారం మళ్ళీ వస్తుంటాయి. పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి మళ్ళీ వస్తుంటాయి. తర్వాత యుగాలు, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము, మళ్ళీ కృతయుగము, ఇట్లా వస్తూనే ఉంటుంది. కాబట్టి తిరిగి పునరావృతం అవుతుంది. కాబట్టి దీన్ని కాలాన్ని చక్రము అన్నారు. కాలచక్రాన్ని ధరించినవాడు, దాని పేరే సుదర్శన చక్రం. సుదర్శన చక్రము తీశాడు అంటే పరమాత్ముడు, అంటే శ్రీకృష్ణ భగవానుడు కానీ, శ్రీ మహావిష్ణువు కానీ చక్రాన్ని ధరించి ఉన్నాడు అంటే కాలమును నిర్దేశిస్తున్నాడని అర్థం. చక్రాన్ని తీశాడు ఇతరుల మీద లేదా రాక్షసుల మీద అంటే కాలం మూడిందని అర్థం. అంతే. ఒరే నీకు టైం అయిపోయిందిరా అని చెప్పేసి చెప్పడానికి కాలచక్రాన్ని ఆయన ఒక్కసారి దర్శనం చేస్తాడు. సుదర్శన. ఒకసారి ఆ టైం చూస్తాడనమాట. ఆ టైంని చూశాడు, అరే అయిపోయిందిరా బాబు. స్థితికారకుడు కాబట్టి కాలచక్రాన్ని ఆయన దర్శిస్తాడు. వీడి కాలం ఎంతుంది, ఆ టైంకే ఆయన దర్శనం చేస్తాడు. అప్పటితో వాడి కాలం మూడింది. ప్రత్యేకంగా ఏదో చక్రం తీసి చంపడం అనేది ప్రతీక మాత్రమే. అట్లా కూడా ఒక ఆయుధం ఉండవచ్చు ఆయనకి. చక్రాయుధము ధరించి యుద్ధం చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మనకు సుదర్శన అంటే
సమమైన దృష్టి కలవాడు. దర్శన అంటే చూడటం, సు అంటే మంచి, మంచి దృష్టి కలవాడు. మంచి దృష్టి దేని మీద కలవాడు? కాలము మీద కలవాడు. కాలస్వరూపుడు కాబట్టి తన కాలాన్ని ఎప్పుడు దర్శిస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. ప్రాణుల యొక్క టైం అయిపోయిందా, ఆ చక్రాన్ని తీస్తాడని అర్థం. అంతే. చక్రం తీయడం అంటే కాలం మూడింది, అయిపోయింది. ఋతువు, సుదర్శన, కాల, ఇవి సమానార్థకాలు. ఋతువులు ఆయనే, కాలచక్రము ఆయనే, కాలము ఆయనే. కాలము, కాలచక్రము, జరుగుతున్నది, జరిగేది, జరగవలసింది అంతా కూడా ఆయనే కాలంలో. అంటే భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలు అన్నీ కూడా ఆయనే అని చెప్పడానికి కాల. పరమేష్ఠి, పరమ ఇష్టి. ఇష్టి అంటే ఒక యాగము లేదా యజ్ఞము, ఒక దీక్షను కూడా ఇష్టి అంటారు. పరమేష్ఠి, మనం చేసే నిత్య యాగము, నిత్య యజ్ఞం ఏమిటి అంటే పరమాత్మను అనుసరించటం. దాన్ని అనుష్ఠానము అంటారు. అనుష్ఠానం ఏ విధంగా చేయాలి అంటే పరమాత్మని మనము ప్రార్థించటమే కాదు, ప్రార్థనలో ఉన్నటువంటి విషయాన్ని అనుసరించటాన్ని అనుష్ఠానం అంటారు. మంత్రాన్ని చదవటమే, జపాన్ని చేయడమే అనుష్ఠానం అనుకుంటారు, కానీ కాదు. జపం చేస్తూ లేదా మంత్రాన్ని చదువుతూ లేదా మంత్రంలో ఉన్నటువంటి, జపంలో ఉన్నటువంటి, నామస్మరణలో ఉన్నటువంటి విషయాన్ని అనుసరించటాన్ని అనుష్ఠానము. ఊరికే మంత్రం చదవగానే దేవుడు ప్రత్యక్షం కాడు, దేవుడి యొక్క దయ ఉండదు. ఊరికే మంత్రం చదివితే లాభమేముంది? మంత్రార్థము, జపార్థము తెలుసుకోకుండా, జపం యొక్క లక్ష్యం ఏమిటో తెలుసుకోకుండా ఎన్ని జపాలు చేసినా దండగే. మనకు స్కూళ్ళల్లో పిల్లవాళ్ళు ప్రార్థన చేస్తారు. ఓ 10 సంవత్సరాలు నాకు తెలిసి భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, ఆ ప్రార్థన అంతా కూడా దేశానికి కట్టుబడి ఉండటం, దేశ ప్రజల్ని ప్రేమించటం. అది మనము అర్థాన్ని తెలుసుకోకుండానే 10 సంవత్సరాలు ప్రేయర్ చేశాం, కానీ లాభం ఏముంది? అనేక అరాచకాలు జరుగుతున్నాయి కదా. నువ్వు ప్రేయర్ రోజు ప్రమాణం చేశావు, దాని అర్థం. స్కూళ్ళల్లో మన పిల్లవాళ్ళ చేత 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చెయ్యి ఇలా పెట్టేసి ప్రమాణం చేయించాం. ప్రేయర్ దేశభక్తుడిగా మనం ప్రమాణం చేశాము, కానీ దాంట్లోని అంతరార్థాన్ని అనుసరించిన వాడు లేడు. అనుసరిస్తే అనుష్ఠానము అంటారు. మంత్రమైన, జపమైన అంతే. దేవుడి పేరుని 10 సార్లు 100 సార్లు పిలిచినా, రోజు జపం చేసినా దాని ప్రయోజనం ఏమీ ఉండదు. ఈ జపాంతరార్థాన్ని గ్రహించి అనుష్ఠానం చేయాలి, అలా ప్రవర్తించాలి. జపం యొక్క ఉద్దేశము, నామస్మరణ యొక్క ఉద్దేశము, ఆత్మజ్ఞానం యొక్క ఉద్దేశాన్ని అనుసరిస్తూ ఆచరిస్తూ ఉంటే దాని అనుష్ఠానము అంటారు. పరమేష్ఠి, మనం రోజు చేసే యజ్ఞం ఏమిటయ్యా అంటే పరదైవమైనటువంటి ఆ యొక్క భగవంతుణ్ణి నామస్మరణ చేయడమే పరమేష్ఠి. కలియుగంలో ధ్యానం కన్నా మించినటువంటి యాగం లేదు. ధ్యానమే పరమావధి. ధ్యానము, జపము, స్మరణ అన్నీ ఒకే కోవలోకి వస్తాయి. కాబట్టి ధ్యానం మినహా మరొక మార్గము లేదు మానవుడికి. ధ్యానమే యాగం. పరమేష్ఠి, నామస్మరణకు లొంగిపోయేవాడు, అనుష్ఠానానికి లొంగిపోయేవాడు. ఎవరు తన నామస్మరణలోని అంతరార్థాన్ని గ్రహించి అనుష్ఠానం చేస్తారో వాళ్లకు దర్శనమిస్తాడు, వాళ్ళ కోరికలు మన్నింపబడతాయి. పరిగ్రహ, ఈ అనుష్ఠానంలో
మానసికమైనటువంటి భక్తి భావము మాత్రమే ఆయన గ్రహిస్తాడు. అచంచలమైన నిశ్చలమైనటువంటి భక్తి, ఆర్తితో కూడినటువంటి జపం ఆయన గ్రహిస్తాడు. మిగతా ఏవి కూడా ఆయన గ్రహించడు. ఆర్భాటాలు, హంగులు, భయంకరమైన పూజలు ఏవి ఆయన గ్రహించడు. అచంచలమైన భక్తిని గ్రహిస్తాడు. ఆ భక్తితో శ్రద్ధగా ఏదిచ్చినా గ్రహిస్తాడు. పరిగ్రహ పుష్పం పత్రం ఫలం తోయం. ఒక పువ్వు ఇచ్చినా స్వీకరిస్తాడు, ఒక ఆకిచ్చినా స్వీకరిస్తాడు. పుష్పం పత్రం ఫలం, ఏదో ఒక చిన్న పండు ఇచ్చినా స్వీకరిస్తాడు. తోయం, ఆఖరికి నీళ్లు, కొంచెం నీళ్లు ఆయన మీద చల్లితే ఆయన విగ్రహం మీద అది స్వీకరిస్తాడు. అదే ఆయనకు అభిషేకం. ఫలం పెడితే అదే ఆయనకు పరమాన్నం. పుష్పం పెడితే ఆయనకు అది పూజ. పువ్వు తెచ్చావా పూజ అయిపోయినట్టే. ఒక పువ్వు పెడితే సరిపోతుంది. అందుకే శ్రీకృష్ణ భగవానుడు ఒక్క తులసి దళానికి ఒక మూడు ఆకులు పెడితే వశమైపోయాడు రుక్మిణి దేవికి. అంత భక్త సులభుడు అన్నమాట. ఇదంతా దేనికి అంటే ప్రేమకు లొంగిపోతాడు భగవానుడు. ప్రేమ స్వరూపుడు ఆయన. ప్రేమకు భక్తికి లొంగిపోయేటటువంటి వాడు. ఏమిచ్చినా స్వీకరిస్తాడు, ఇవ్వకపోయినా స్వీకరిస్తాడు. కాబట్టి పరమేష్ఠి పరిగ్రహ, ఇష్టంగా మనస్సుతో లగ్నం చేసి ఏమిచ్చినా స్వీకరించి మనని అనుగ్రహిస్తాడు. కాబట్టి పరిగ్రహ. ఉగ్రహ, ఆయనకు వ్యతిరేకంగా ఏదైనా చేసినట్టయితే, ఆయనకు వ్యతిరేకత ఏమిటి అంటే శిష్టులను, ఋషులను, ధర్మ మార్గంలో ప్రయాణించిన వారిని, భక్తిపరులను ఎవరైతే ఇబ్బంది పెడతారో వాళ్ళ మీద తన కోపాన్ని ప్రదర్శిస్తాడు. తప్పకుండా వాళ్ళకు తగినటువంటి శిక్ష పడుతుంది. కాబట్టి దాన్ని ఉగ్రహ. సంవత్సర, మళ్ళీ సంవత్సరం అంటే కాలం అని అర్థం. ఇక్కడ పూర్తి కాలాన్ని కూడా సంవత్సరం అంటారు. అంటే సంవత్సరము, అంటే కలిసిపోయేటటువంటి, అంటే నిరంతర ప్రక్రియను సంవత్సర కూడా అంటారు. నిరంతర ప్రక్రియ, మొత్తం కాలాన్ని సంవత్సరం అంటారు. అంటే ఒక సంవత్సరానికి ఒక పేరున్నప్పుడు కూడా మొత్తం కాలాన్ని కూడా సంవత్సర అనే పదాన్ని ఉపయోగించిన సందర్భం ఉంది. కాబట్టి సంవత్సర స్వరూపుడు. పూర్తి గెలాక్సీ ఆయనదే. ఒక గెలాక్సీ కాదు, మొత్తం ఆయనే. ఈ పాలపుంతలో ఉన్నటువంటి కోటాను కోట్ల సూర్యులు ఉన్నారట. ఇది సైంటిస్టులు కూడా చెబుతున్నారు. ఇలాంటి మనకు కనిపించే సూర్యులు 1 కోటి మంది ఉన్నారు ఒక్క గెలాక్సీలోనే. ఇలాంటి గెలాక్సీలు మళ్ళీ 100 కోట్లు. విశ్వం అద్భుతమైనటువంటిది. ఎంత తరచు చూసినా కానీ దానికి అంతం అనేది ఉండదు. అందుకే విశ్వం విష్ణు అన్నాడు. మొదటి పదంలోనే విశ్వం విష్ణు అయిపోయింది. ఎన్ని సంవత్సరాలు ప్రయాణించినా ఆకాశంలో అడ్డు అనేది ఉండదు, పోతూనే ఉంటాం. కోటాను కోట్ల సూర్యులు, కోటాను కోట్ల గెలాక్సీలు. ఈ విషయాన్ని 1,00,000 ఏళ్ల కింద కనుక్కున్నారు మనవాళ్ళు. ఆధునిక కాలంలో ఇప్పుడు కనుక్కున్నారు. ఒక గెలాక్సీలో ఈ సూర్యుడే కాకుండా అనేక మంది సూర్యులు ఉన్నారు ఇలాంటి అని చెప్పేసి. ఆధునిక కాలంలో కాదు, 1,00,000 సంవత్సరాల క్రితము మనవాళ్ళు ఇలాంటి సూర్యులు ఈ గెలాక్సీలో ఉన్నారు, ఈ ఆకాశంలో 100 కోట్ల సూర్యులు ఉన్నారని చెప్పేసి కనుక్కున్నారు. అదే ఆస్ట్రాలజీ అంటే. ఆస్ట్రానమీ అంటేనేమో కనుక్కున్న తర్వాత ప్రయోగం చేయటం. ఉన్నాయని తెలుసుకోవడమే ఆస్ట్రాలజీ. జ్యోతిష్ శాస్త్రం ద్వారా కాలాన్ని గణన చేసి లెక్క వేసేసి ఆకాశంలో ఏమేమి ఉన్నాయో చెప్పేశారు. ఎంత దూరంలో ఉన్నాయో చెప్పేశారు. ఏ నక్షత్రం ఎంత దూరం ఉంది, భూమికి సూర్యుడికి దూరం ఎంత, సూర్యుడికి చంద్రుడికి దూరం ఎంత, ఈ కోటాను కోట్ల గోళాలన్నీ కూడా ఒకే కక్షలో తిరగడానికి ప్రధాన కారణం ఏమిటి, ఇదంతా కూడా చెప్పబడింది. మనవాళ్ళు వాటిని మనం లెక్క చేయలేదు.
మనని మనం ఎప్పుడూ లెక్క చేయం కదా. పెరటి చెట్టు మందుకు పనికిరాదంటారు. మన ఇంట్లో ఏదైనా మందు ఉందనుకో, ఆకులు పసర్లు అవి మనకు పనికిరావు, బయట నుంచి తీసుకురావాలి. కొనుక్కొని వస్తేనే తప్ప అది మందుగా మనం భావించాం. అట్లాగే మన వాళ్ళు ఎప్పుడూ చెప్పారా నాయన, ఈ సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా చెప్పబడ్డాయి అంటే ఎవరు వాటిని నమ్మలేదు, చదవలేదు, చూడలేదు, చెప్పినా వినలేదు. అపారమైనటువంటి సంస్కృత సాహిత్యం అంతా కూడా భ్రష్టు పట్టించారు. ఇదంతా నమ్మకం లేదు, ఇది మూఢనమ్మకం, అది మూఢనమ్మకం అని చెప్పి. సాహిత్యం మూఢనమ్మకం ఎట్లా అవుతుంది? అట్లా అనుకునేవాడు మూఢుడు. సాహిత్యం, పుస్తకం, గ్రంథం ఉంది కదా, గ్రంథాన్ని నమ్మకుండా ఎట్లుంటావు? ఇతిహాసాన్ని నమ్మకుండా ఎట్లుంటావు? అంతకన్నా ప్రూఫ్ ఏముంటుంది వెదవకు? ఇది కాదు, అది కాదు, ఇది కాదు, ఈ పుస్తకం వేస్ట్, రామాయణం లేదు, భారతం లేదు, భాగవతం లేదు అంటాడు. అరే గ్రంథం రా బాబు, బై రిటర్న్. మేధావులంతా కలిసి రాసింది అది, నువ్వు నేను కలిసి కూర్చొని రాసింది కాదు అది. వేదం కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితం రాసినటువంటి గ్రంథం అది. దాన్ని నమ్మకపోతే ఎట్లా? నమ్మకపోవడం వల్ల అనర్థాలన్నీ జరిగాయి. ఎవడెవడో వచ్చేసి భారతదేశాన్ని పరిపాలించి బలవంతంగా వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ కూడా బలవంతంగా రుద్దిపోయాడు. మతాలు, కులాలు, వాడు అన్నీ బలవంతంగా రుద్దిపోయాడు. ఆ అనర్థాన్ని అనుభవిస్తూనే ఉన్నాం, ఇంకా అనుభవిస్తాము. ఎప్పుడైతే ప్రాచీన గ్రంథాలను మనం దూరం చేసుకున్నామో అప్పుడే భ్రష్టత్వం ప్రారంభమైంది. ఇప్పుడు మన ఇవాళ కూర్చొని బాధపడాల్సింది ఏమీ లేదు. మొత్తం ఆధునికరణ పేరుతోటి మొత్తం సకలము నాశనం అయిపోతుంది కళ్ళ ముందే. అయ్యో అయ్యో అనడమే తప్ప మనం చేసేది ఏం లేదు. నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు కూర్చొని అయ్యో ఇట్టయింది అనుకోవడం అంతే, ఏం లేదు. ఏం చేసేది? మన చేదాటిపోయింది. ఎప్పుడు దక్ష సమర్థుడైనటువంటి వాడు కాలస్థితిని సమర్థవంతంగా నడుపువాడు, స్థితికారకుడు, ద గ్రేట్ అడ్మినిస్ట్రేటర్. యూనివర్సిటీ అంతా కూడా ఒంటి చేత్తో అడ్మినిస్ట్రేషన్ చేయవాడు. విశ్రామ, ఏమిటయ్యా విశ్రాంతిని ఇచ్చువాడు. ఏమిటి విశ్రాంతి? మరణమే విశ్రాంతి. అంతకన్నా విశ్రాంతి లేదు మానవులకు. చనిపోతేనే ప్రశాంతత, ఆత్మశాంతి అక్కడే లభిస్తుంది, ఇంకెక్కడా లేదు. బ్రతికున్నంత కాలం ఏదో ఒక ఆలోచన, మంచం మీద ఉండి కూడా ఏదో ఒక ఆలోచన, హాస్పిటల్లో ఉండి కూడా ఏదో ఒక ఆలోచన, లేవలేని స్థితిలో కూడా అనేక ఆలోచన. ఎక్కడా మనశ్శాంతి లేదు. ఎప్పుడయ్యా మనశ్శాంతి? విశ్రామ, మరణం తర్వాతనే. మరణమే విశ్రాంతి. విశ్వదక్షిణ, దక్షతతో ఈ కాలాన్నంతా కూడా నడుపుతూ మానవులకు, జీవులకు ఆయా సమయాల్లో విశ్రాంతిని ఇచ్చువాడు. స్వస్తి.